సమితుల భేదం. సమితుల భేదం అంటే ఏమిటో చూద్దాం. ఇప్పుడు ఏబీ సమితుల భేదం అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం. ఏబీ సమితుల భేదం అంటే ఏమిటి? సమితి ఏకి మాత్రమే చెంది సమితి బికి చెందని మూలకాలు గల సమితిని ఏబీ సమితుల భేదమని అంటాం. అయితే ఏబీ సమితుల భేదాన్ని A-Bతో సూచిస్తాం ఈ విధంగా. అదేవిధంగా బిఏ సమితుల భేదం అంటే ఏమిటో చూద్దాం. ఇక్కడ సమితి బికి మాత్రమే చెంది సమితి ఏకి చెందని మూలకాల గల సమితిని బిఏ సమితుల భేదమని అంటాం. బిఏ సమితుల భేదాన్ని మనం B-Aతో సూచిస్తాం. ఈ విధంగా ఏబీ సమితుల భేదం అంటే ఏమిటో తెలుసుకున్నాం, బిఏ సమితుల భేదం అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, A-B అంటే ఏలో మాత్రమే ఉండి బిలో లేని మూలకాలు మాత్రమే. ఇప్పుడు ఏబీ సమితుల భేదానికి సంబంధించిన ఉదాహరణ చూద్దాం. ఇక్కడ A = 1 2 3 4 5, B = 3 4 5 6 7. ఇప్పుడు A-B సెట్ ఆఫ్ 1 2 3 4 5 మైనస్ సెట్ ఆఫ్ 3 4 5 6 7. ఇప్పుడు ఇందులో ఉమ్మడి మూలకాలను ఈ విధంగా మనం చూడండి కొట్టివేసాం. 3 3 4 4కి 5కి 5కి ఉమ్మడి మూలకాలను ఈ విధంగా కొట్టివేయగా మనకి ఏలో మిగిలిన మూలకాలు ఏమున్నాయి? 1 2 ఉన్నాయి. కాబట్టి A-B = 1 2 అవుతుంది. అంటే మనం సమస్యలు చేసేటప్పుడు A-B అంటే ఏబి సమితుల్లో ఉండేటటువంటి ఉమ్మడి మూలకాలని ఈ విధంగా మనం కొట్టివేయడం కానీ లేదా వాటిని గుర్తుపెట్టుకొని సూచిస్తూ ఏలో మాత్రమే మిగిలిన మూలకాలని వేయాలి. ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దాం. P = 2 3 5 7, Q = 5 7 11 13. P-Q ఏమవుతుంది? ఇక్కడ ఉమ్మడి మూలకాలు ఏమున్నాయి చూడండి. అక్కడ తెలుపు రంగులో మనకి కనిపిస్తున్నాయి ఉమ్మడి మూలకాలు 5 7. ఆ రెండింటిని మినహాయిస్తే మనకి P సమితిలో ఉండేవి 2 3 మాత్రమే. అదేవిధంగా ఏబీ సమితుల భేదం. ఈ ఏబీ సమితుల భేదాన్ని A-B అని అంటాం. ఇప్పుడు ఇక్కడ వెంచిత్రం ద్వారా ఏబీ సమితుల భేదాన్ని మనం చూద్దాం. ఇప్పుడు A అనేది వెంచిత్రం, B అనేది వెంచిత్రం వచ్చింది, మధ్యలో A ఇంటర్సెక్షన్ B కూడా మనకు వచ్చింది. ఇప్పుడు ఏలో మూలకాలు 1 2 3 4 5, అలాగే Bలో మూలకాలు 3 4 6 7 8. ఇప్పుడు ఏలో మాత్రమే ఉండేవి అలాగ చూడండి, మిగిలినవన్నీ మనం క్యాన్సిల్ చేసాం. 1 2 5. ఈ విధంగా ఏబీ సమితుల భేదాన్ని వెంచిత్ర సాయంతో మనం కనుగొనవచ్చును. తర్వాతను ఏబీ సమితుల భేదాన్ని వెంచిత్రం, మూలకాలు లేకుండా వెంచిత్రాన్ని ఈ విధంగా సూచిస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నదే A-B. ఈ ప్రాంతాన్ని A-B అని అంటాం. ఏలో మాత్రమే ఉంది. అలాగే బిఏ సమితుల భేదం, దీన్ని B-A అని అంటాం. దీనికి సంబంధించి ఉదాహరణ ఒకటి చూద్దాం. A = 1 2 3 4 5, B = 3 4 6 7 8. B-A అంటే B ముందుగా రాసి మైనస్ A తర్వాత రాస్తున్నాం. ఈ విధంగా రాసి ముందులాగే ఇందులో ఉమ్మడి మూలకాలను ఈ విధంగా మనం కొట్టివేయడం జరుగుతుంది. 3 3 4 4. అయితే కొట్టివేయగా Bలో మాత్రమే మిగిలిన ఉన్న మూలకాలు మనం చూస్తే 6 7 8. కాబట్టి B-A సెట్ ఆఫ్ 6 7 8 అవుతాయి. ఇంకో ఉదాహరణ మనం చూద్దాం. P = 2 3 5 7, Q = 5 7 11 13. ఇప్పుడు Q-P మనకు ఉమ్మడి మూలకాలను తొలగిస్తే మనకి ఉండేవి 11 13. థ్యాంక్ యూ. అదేవిధంగా బిఏ సమితుల భేదం B-A
దీన్ని మనం వెన్ చిత్ర సహాయంతో కూడా మనం చూద్దాం. ఇప్పుడు ఈ వెన్ చిత్రంలో మనకు చూడండి, ఏబి సమితులు ఈ విధంగా వేసి మధ్యలో ఏ ఇంటర్సెక్షన్ బి కూడా ఈ విధంగా వేసుకొని ఏ సమితిలో మూలకాలు బి సమితిలో మూలకాలు రెండింటికి ఉమ్మడి మూలకాలు మధ్యలో 3, 4 వేసాం. ఇప్పుడు బి మైనస్ ఏ అంటే బిలో మాత్రమే ఉండే మూలకాలు ఉంచి మిగిలినవన్నీ క్యాన్సిల్ చేసాం. ఇప్పుడు బిలో మాత్రం ఉండేవి 6, 7, 8. ఈ విధంగా వెంచిత్ర సహాయంతో బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6, 7, 8 అనేది మనకి ఇక్కడ వచ్చింది. ఈ విధంగా వెంచిత్ర సహాయంతో బి మైనస్ ఏని కనుక్కోవడం జరిగింది. తర్వాత బిఏ సమితుల భేదం బి మైనస్ ఏ వెంచిత్రం చూడండి, ఇక్కడ పసుపు రంగులో బ్లింక్ అవుతుంది మనకి. దీన్నే బి మైనస్ ఏ అంటాం. అంటే ఈ పసుపు రంగు ఓన్లీ బి మైనస్ ఏ. ఈ పసుపు రంగు అనేది బిలో మాత్రమే ఉంది. థ్యాంక్ యూ.